జీవితం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు. ఈ కథ చదివితే మీకే అర్థమవుతుంది. మన పురాణాల్లో ఎన్నో నీతి కథలు ఉన్నాయి. మనిషి జీవితంలో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలనే గొప్ప సందేశాన్ని ఈ కథలు చెబుతుంటాయి. పురాణాల్లో ప్రస్తావించిన అలాంటి గొప్ప సందేశాన్ని అందించే ఓ కథ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. కొందరు డబ్బు, హోదా, పేరు ఉందని విర్రవీగుతూ ఉంటారు. తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని, పేదవారిని నిందిస్తుంటారు, చులకన చేసి మాట్లాడుతుంటారు. అయితే ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం గురించి ప్రపంచానికి తెలుస్తుంది. ఈ జీవిత సత్యాన్ని చెప్పే ఒక గొప్ప కథ మన పురాణాల్లో ఉంది. ఇంతకీ ఆ కథ ఏమిటో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటము ఆయన ధరించిన చెప్పులను చూసి హేళన చేస్తుంది. నువ్వెప్పుడు అలా పాదాల వద్ద ఉంటావు? నేను చూడు, తలపై ఎంత టీవీగా ఉన్నాను, నన్ను అందరూ చూస్తారు, నీకు అస్సలు మర్యాదే ఉండదు అంటూ వెక్కిరిస్తుంది. దీంతో పాదరక్షలు బాధపడుతుంటాయి. మా బతుకు ఇంతేలే అంటూ మదన పడుతుంటాయి. అయితే ఇదంతా గమనించిన విష్ణుమూర్తి, పాదరక్షల్లారా, మీరేమీ బాధపడకండి. నేను రామావతారం ఎత్తిన తర్వాత మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండబెట్టేలా చేస్తానని మాటిస్తాడు. అన్నట్టుగానే రామాయణ సమయంలో రాముడు వనవాసం వెళ్ళిన సమయంలో భరతుడు రాజుగా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. అయితే అన్నపై ఉన్న గౌరవంతో భరతుడు రాముడి పాదరక్షాలను సింహాసనంపై పెట్టి రాజ్యాన్ని పాలిస్తాడు. ప్రతిరోజు ఆ పాదరక్షలను నమస్కరిస్తూ ఉంటాడు. అయితే భరతుడు అలా నమస్కరించిన ప్రతిసారి అతని తలపై ఉన్న కిరీటము సిగ్గుతో తల వంచుకునేది. చెప్పులకు ఇంతటి మహర్దశ వచ్చిందని కిరీటం బాధపడింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎదుటి వ్యక్తి పరిస్థితిని, సంపదను, హోదాను చూసి అపహాస్యం చేయకూడదనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. కాలం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచుతుందో ఎవరికీ కూడా తెలియదు. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి గొప్పతనం తెలుస్తుందనే సందేశాన్ని అందిస్తుంది ఈ కథ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.